నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో వాళ్ళ కూతురి పేరు మీద కూడా వైజాగ్లో కట్టాలని చెప్పి వాళ్ళ కూతురి పేరు మీద రాసుకున్న అన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు నేను మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని. సార్, విజయసాయిరెడ్డి అరాచకాలన్నీ ఇప్పుడు వైసీపీలో చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వాళ్ళ కూతురి పేరు మీద కూడా చేస్తున్నాయన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే ఆయన్ని అసలు ఉత్తరాంధ్ర సీఎం అని కూడా వ్యవహరించేవాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో. పత్రికల్లో కూడా ఉత్తరాంధ్ర సీఎం అని ఒక చలోక్తిగాను వ్యంగ్యంగా అలా ఉత్తరాంధ్రాని శాసించాడు ఆయన. మరీ భూ కబ్జాల విషయంలో అసలు ఆయన ఎంత భూ కబ్జాలు చేశాడనేది కూడా ఇవాళకి అంచనాలు లేవు. పైకి మాత్రం ఆయన ఆధ్యాత్మికమైన వ్యక్తిగా చెప్పుకుంటున్నాడు. నేను ఏ విధమైనటువంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేశాను, చివరి నిమిషం వరకు నాకు ఆ తృప్తి మిగిలింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం నా పట్ల జగన్మోహన్ రెడ్డి సరైన విధంగా వ్యవహరించలేదు, నన్ను అవమానాలు పాలు చేశాడు, నేను పార్టీకి పటిష్టమైన సేవలు అందించానని చెప్పుకున్నాడు. అయిపోయింది. కానీ మీరు అన్నట్టు ఆయన భూ కబ్జాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ భూ కబ్జాల్లో కూడా ఎంతవరకు అంటే సముద్రపు అలల అంటుకునే వరకు కూడా ఆయన భూ కబ్జా వెళ్ళి అంటే వాళ్ళ కూతురు నేహారెడ్డి పేరు మీద ఒక రిసార్ట్స్ కట్టడానికి వాళ్ళు భూమిని ఆక్రమించారు. అది ఎంత ఒక నిరక్షరాస్యుడు కూడా చెప్పగలడు. అలలో ఆనే వరకు ప్రైవేట్ భూమి ఎక్కడా కూడా సముద్రంలోకి ఉండదు. అంటే సముద్రంలోకి కట్టేసేస్తే సముద్రాన్ని ఆనుకుని ఆ హోటల్కి ఒక మంచి వ్యూ ఉంటుంది. మొన్న గనక రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు ఎలా కట్టాడో సేమ్ ఇదైతే బీచ్ వచ్చి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోవాలి. ఆ విధమైనటువంటి కట్టడాలు కట్టారు. అయితే ఈ కట్టడాల మీద జనసేన సంబంధించిన వ్యక్తి మూర్తి యాదవ్ అని ఆయన ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఆ ఫిర్యాదు మీద వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా చర్య తీసుకున్నారు. చూస్తే నిజమే, కట్టిన మాట వాస్తవమే. వాళ్ళు ఏమనుకున్నారంటే అది హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. గత సెప్టెంబర్లోనే ఈ భారీ యంత్రాలు కూడా ఉపయోగిస్తుంటే వాటన్నిటిని కూడా సీజ్ చేయమని కూడా చెప్పారు. అసలు అంత భారీ యంత్రాలు ఉపయోగించి సముద్రపు ఒడ్డున అంత లోతుగా తవ్వి కాంక్రీట్ కింద నుంచి వేసుకొచ్చారంటే పైన కట్టారేమో అనుకుని కాంక్రీట్ని పగలగొట్టారు. కానీ సముద్రపు అది ఇసుకలోకి కూడా 10 అడుగుల కిందకి కాంక్రీట్ వేశారని ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు అది పగలగొట్టాలంటే కూడా వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చాలా కష్టంగా ఉంది. వాటికి పగలగొట్టడానికి కూడా డ్రిల్లర్స్ లాంటి పెద్ద పెద్ద పొక్లైన్స్ తీసుకురావాలన్నమాట. అసలు తవ్వటం కూడా 10 అడుగులు సామాన్యంగా తవ్వేటప్పుడు పడిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇసుక ఇరగ తీసుకుని. మరి వాళ్ళు అంత డెప్త్గా కట్టాలని ప్రయత్నించారంటే అంటే రేపు సముద్రపు వాగలకు కూడా ఈ రిసార్ట్లు ఏమీ చెక్కు చెదరకుండా ఉండాలి, సునామీ లాంటివి కూడా వచ్చినా కూడా ఆ గోడ చెక్కు చెదరకూడదు అనే ఉద్దేశం మీద కింద నుంచి కాంక్రీట్ పోసుకొచ్చారంటేనే చూడండి వాళ్ళు ఎంత పథకం ప్రకారం ప్రభుత్వం బీచ్నే కబ్జా చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి. పబ్లిక్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. అందులో మామూలు వాళ్ళ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అక్కడ ఆ ప్రాంతానికి వస్తారు, మార్నింగ్ వాక్కి వస్తారు బీచ్ల్లోకి. అయినా కానీ ఆ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు ఇదే వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్లు ఏం చేశారు, పరిపాలనా కమిషనర్లు ఏం చేశారు అనేది మనం ఆలోచించాలి. మరి ఆ రోజున సైలెంట్గా ఉండబట్టే కదా వాళ్ళంతా కట్టుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు అది పగలగొట్టాలంటే కనీసం 75 లక్షల నుంచి ₹1 కోటి కూడా ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా వచ్చింది. అయితే దీనికన్నా ముందు పైన పగలగొడుతున్నప్పుడే న్యాయమూర్తులకు అర్థమైంది ఇది చాలా ఖరీదైన వ్యవహారం. వాళ్ళు కట్టడం అయితే కట్టుకుని ఆక్రమించడానికి ప్రయత్నించారు, తీయాలంటే ఇవాళ ప్రజాధనం ₹1 2 కోట్లు అవుద్దని అంచనాక వాళ్ళు వచ్చే ఈ నిర్మాణాలు కూల్చివేయటానికి అయ్యే ఖర్చుని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నుంచి రికవర్ చేయమని కూడా వాళ్ళు ఆ రోజే ఆదేశించారు. ఇప్పుడు అది ఆచరణలో పగలగొట్టంటే తెలుస్తుంది అది ఎంత లోతుకెళ్ళిందో. 10 అడుగులు వెళ్ళారో ఇంకా లోతుకు కూడా ఇల్లుంటారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని ఒక శాశ్వత కట్టడంగా వాళ్ళు తీర్చిదిద్దాలని చూశారు.
ఒక పెద్ద ఆదాయ వనరుగా ఒక రిసార్ట్ సముద్రం అంచు రాక వచ్చి అలలే వచ్చి కనుక ఆ ప్రహరీ గోడ తగులుతుంటే ఆ హోటల్లో రిసార్ట్లో ఉన్న వాళ్ళ పర్యాటకులకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, మనం సముద్రంలో ఉన్న ఫీలింగు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొన్న రిషి కొండ మీద కట్టుకుని ఏ రూమ్లో నుంచి చూసినా కూడా, ఈవెన్ వాష్రూముల్లో కూర్చుని చూసినా కూడా సముద్రం కనపడాలి, ఓడలు కనపడాలి, బీచ్ కనపడాలి. ఎందుకంటే ఆయన పులివెందుల నుంచి వచ్చాడు కాబట్టి సముద్రం అనేది ఆయనకి ఇప్పుడు చూసి ఉండడు ఎక్కువగా. కాబట్టి ఆ అనుభూతి పొందాలని ప్రజల డబ్బు దాదాపు 500 కోట్ల పైన వేస్ట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బీచ్ని కూడా ఆక్రమించేసుకుని ఈ యొక్క రిసార్ట్ కట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది, ఎవరు అడగల. ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం ఎవడు ఆపలేదు. వాళ్ళు ఎలా కట్టదలుచుకున్నారో అట్లా నిర్మాణాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఊహించని రీతిలో ప్రభుత్వం ఓడిపోయింది. అది లేకపోతే కనుక 30 ఏళ్లే కనుక ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కనుక ఉంటే ఆ రిసార్టు కట్టేవాళ్ళు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు నడిపిన తర్వాత ఇది ఇవాళ కట్టలేదు, మేము ఈ రిసార్టు ఎప్పుడో 2019లోనే కట్టేసాము, 19లోనే కట్టాము, లేదా 14లో కట్టామని కూడా రికార్డులు సృష్టించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు తీయాలంటే కుదరదు. మేము ఆ రోజు ఏం చేశారు మీరు, ప్రభుత్వ స్థలమా ప్రైవేట్ స్థలమా అని ఇప్పుడు ప్రశ్న రాకూడదు. కావాలంటే మేము ఏదన్నా ఉంటే నష్టపరిహారం కడతాము, అంతే తప్ప నిర్మాణాలు కోల్చొద్దని ఒక ప్లీ ఏదో ఒక వంక తీసుకునేవాళ్ళు. కానీ అది ప్రభుత్వం పడిపోవడంతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కదిలి పైన బేస్మెంట్ వరకే తీశారు. ఇప్పుడు పర్యావరణవేత్తలు చెప్పింది ఏంటంటే అది ఎంత ఉంటే అంత తీయాల్సిందే. రేపు రాబోయే రోజుల్లో అట్లా కనుక బీచ్ కింద ఇవన్నీ ఉంటే రేపు ఏమైనా ప్రమాదాలకి వీటికి జరుగుతాయి, తర్వాత పర్యావరణానికి కూడా దెబ్బ. అందువల్ల ఇప్పుడు పునాదులతో సహా తీయాల్సి వస్తుంది. ఇది మరి చాలా ఖర్చుతో కూడుకున్న పని. భారీ మిషన్లు రావాలి, ఆ కాంక్రీట్ని పగలగొట్టాలి. నేను అనుకోవటం అది ఒక రిటైనింగ్ వాల్ లాగా నేను అనుకోవటం చాలా భారీగా వెడల్పుగా వేసి ఉంటారని కూడా అనిపిస్తుంది. కాంక్రీట్ ఐరన్ రాడ్స్ వేసి, ఎందుకంటే సునామీ లాంటివి వచ్చినా కూడా ఏమి చేయలేకుండా కట్టారు రిటైనింగ్ వాళ్ళు. ఇప్పుడు మరి తాగినవాడే కడతాడు తాళ్ల పన్ను అని తప్పు చేసింది వాళ్ళైతే వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రజల నిధులతో తీయాల్సిన అవసరం ఏముంది? ఎవరు కట్టారో వాళ్ళ డబ్బులతో తీయాలి, వాళ్ళతోనే తీయించాలి, వాళ్ళ మిషన్లో పెట్టాలి. తీశారా లేదా అని వీళ్ళు సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి దగ్గర, అంతే తప్ప వీళ్ళు అసలు అది పెట్టుకోకూడదు. మీ మిషన్లు పెట్టి మీరే తీయండి, మా సూపర్వైజర్లు అక్కడ ఉంటారు. పూర్తి ఆఖరి ఇది కూడా తీసేయాలి, కాంక్రీట్ మొత్తం. విజయసాయి రెడ్డి విశాఖపట్నం తర్వాత ఉత్తరాంధ్రలో చేసిన భూ కబ్జాల్లో ఇదొక శాంపుల్ మాత్రమే, అంతేగాని ఇదొక్కటే చేశాడని కాదు. ఇలాంటి అనేకమైనవి. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న అమ్మాయి శాంతిని కూడా అడ్డం పెట్టుకుని కొన్ని ట్రస్ట్లకు సంబంధించిన భూములు కూడా నేనే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కూడా చెప్పింది. అక్కడ ఒక గవర్నమెంట్ ప్లేడర్నే పెట్టుకుని ఆయన సహాయంగా ఈ సర్వే నంబర్లు ఇలాంటివన్నీ కూడా సేకరించి పెద్ద ఎత్తున చేశాడు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి ఆ కూతురు కూడా ఇద్దరు కూడా ఎవరు బాధ్యులైతే వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేహారెడ్డి ఒక్కటే చేసింది అనుకోవటానికి లేదు. నేహారెడ్డికి ఏం అధికారం ఉంది? ఆమెమి రాజ్యసభ సభ్యురాలు కాదు, లేకపోతే రాజ్యసభ పక్ష నాయకురాలు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో అది పెద్ద నాయకురాలు కూడా కాదు. కేవలం తండ్రి నీడలో ఆమె ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నైతికంగాను సాంకేతికంగా కూడా ఆయన బాధ్యత వహించాలి. నేనేం చేయలేదన్నాడు కదా, మరి కూతురు ఇలాంటి అక్రమాలు చేసింది అని ఆయన ప్రోత్సహించాడా? మరి ఆయన ప్రోత్సాహం లేకుండా అయితే జరగదు కదా. వైజాగ్ ఏమో తెలుసు ఆమెకి ఎక్కడ మనిషి ఎక్కడ వైజాగ్. ఆయన ఆమె పేరు మీద కట్టాలని నిర్ణయించుకున్నారు సార్. చేసింది ఈయన అనుకోవాలి, పేరు ఆమెది అంతే. బట్ చేసింది వాళ్ళ తండ్రి. కరెక్ట్. ఆయన ముద్దుగా ఒక రిసార్ట్ కట్టాలనుకున్నాడు కూతురు పేరుతో. అది కాబట్టి విజయసాయి రెడ్డే దానికి బాధ్యుడని మనం చెప్పుకోక తప్పదు ఖచ్చితంగా. కాబట్టి ఆ శిక్ష కూడా ఆయన మీద, కేసు కూడా ఆయన మీదే ఫైల్ చేయాలి, డబ్బు కూడా ఆయన నుంచి రికవర్ చేయాలి. డబ్బు రికవర్ చేయటం కన్నా చేసిన ప్రయత్నానికి శిక్ష కూడా గట్టిగా వేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులు.